ఎస్ మరి సంక్షేమం మరచిన అధికారులు అంటూ కూడా మరి ఆరోపణలు వస్తున్నాయి. మరి ఏ సంక్షేమాన్ని ఏ అధికారులు మరి మరిచినట్లు? ఎస్ మరి రంగారెడ్డి గారు ఏమంటారండి మీరు? మధ్యలో ఎక్స్ సర్వీస్మెన్స్కు వితంతువులకు మధ్యలో ప్రభుత్వానికి మధ్యలో వారధి సీఎం గారు ఏర్పాటు చేశారు. 6 కమిటీ విత్ డీజీపీ, హోమ్ సెక్రటరీ, డైరెక్టర్ సైనింగ్ వెల్ఫేర్. వీరు మినిట్స్ ఆఫ్ మీటింగ్లో రాసుకున్నారు. మొదలు అనురాగ శర్మ గారు డీజీపీ 3 నెలలకు ఒకసారి సమావేశం అవుతాం అనుకున్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి గారు వచ్చినాక 6 నెలలకు ఒకసారి సమావేశం అవుతాం అనుకున్నారు. ఇది తప్పు అంట నేను. సీఎం గారు ఆదేశాలు నెలకు ఒకసారి సమావేశంగా అమ్మని అది కావాలి. నెల కాకపోతే 3 నెలలకు అండి. అలా సార్ ప్రభాకర్ గారు అంటే ఇప్పుడు మీట్ అవడంలో ఏమన్నా మీకు సమస్యలు ఉన్నాయా? వారు చెప్పినట్లుగా మీటింగ్ అవడంలో నాకు ఎవ్రీడే 24 hours ఐఎమ్ ఎట్ ద డిస్పోజల్ ఆఫ్ మాజీ సైనికులు. నాకు సమస్య అనేది లేదండి. నాకు ఐ హ్యావ్ నో ప్రాబ్లం. మెంబర్గా ఉన్నాను. ఐఎమ్ డెఫినెట్లీ మొన్ననే వారికి చెప్పడం కూడా జరిగింది డైరెక్టర్ గారికి. వారు చెప్పారు నేను ఫస్ట్ వీక్లో వారు కొద్దిగా హెక్టిక్ వేరే ప్రోగ్రామ్స్లో ఈ ఎలక్షన్ అని ఇదని చాలా ఉన్నారు, మనం డిస్కస్ చేసి నేను టైం తీసుకుంటున్నాను, తప్పకుండా నెక్స్ట్ మంత్లో సీఎం గారి దగ్గర కూడా తీసుకెళ్ళే త్రూ డీజీపీ అని చెప్పారు వారు. రైట్, ఓకేనండి. ఎస్ రంగారెడ్డి గారు. మై పాయింట్ ఈస్ దేర్ మస్ట్ బి ఏ డ్రిల్. యాన్యువల్లీ రాజ్య సైనిక్ బోర్డ్ మస్ట్ మీట్. కేంద్రీయ సైనిక్ బోర్డ్ గైడ్ లైన్స్ అని వెబ్సైట్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు గైడ్ లైన్స్ ప్రకారం అడుగుతున్నారా లేకపోతే మీ ప్రకారం అడుగుతున్నారా? నో, ఐఎమ్ నాట్ ఆస్కింగ్. యూ ఓపెన్ ద వెబ్సైట్ ఆఫ్ కేంద్రీయ సైనిక్ బోర్డ్. యాన్యువల్లీ రాజ్య సైనిక్ బోర్డ్ హ్యాస్ టు మీట్. చంద్రశేఖర్ రావు గారు చీఫ్ మినిస్టర్ అయ్యి 7 ఏళ్ళు అయింది. మై రిక్వెస్ట్ ఈజ్ ప్లీజ్ కాల్ ద రాజ్య సైనిక్ బోర్డ్ ఇమీడియట్లీ. దెన్ ప్లీజ్ డైరెక్ట్ ద డీజీపీ టు allow these 6-man committee people to enter into Pragati Bhavan and meet the Honorable Chief Minister. DGP is given to only carry them to inside Pragati Bhavan. DGP is not given to overrule or command them. My request to Honorable Chief Minister is please allow Boinpalli Prabhakar Rao garu to meet immediately. Burning issues are there. In 2007, my president has written to the government, Honorable Chief Minister, Defence Colony laying foundation stone is pending. 4 years. There is a tradition in India, wherever defence colonies are coming up, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే శంకుస్థాపన చేస్తాడు, ఇంకొకరు చెయ్యరు. అది ప్రోటోకాల్. అది 4 ఏళ్ళ మా ప్రెసిడెంట్ ఉత్తరం గవర్నమెంట్కు రాసి, ఈ 6-man కమిటీ మెంబర్, హీ వాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద సొసైటీ, హీ హాజ్ రిటర్న్ టు చీఫ్ మినిస్టర్. In 2017, plots are allotted. Chief Minister has no time. Housing Minister has no time. I'm sorry to say, if you are not honoring my president representation, then what for you nominated him? No, sorry. No. It is a CM patient. Next point is, please don't interrupt. Let me complete. No, okay. Undandi. Let me complete. Tempt kagandi. Don't tempt. Sirana, please hold on. This is the recent letter of Regional Sainik Welfare Officer Karimnagar. 30 September 2021. I am reading over only last paragraph. The Managing Director, Telangana Rajiv Sagra Corporation Limited, Hyderabad, is requested to kindly accord appointment to the 10-member delegation of the society to discuss the following issues at a date and time convenient to the Managing Director, Hyderabad, at the earliest. Number 1, allotment of 36 plots to register applicants. Allotment of 19 acres government land to the society. Allotment of plots to the remaining members of the society. We have applied for 533. We want 533 semi-developed plots as per this notification. I am not interested in government land. We don't want government land. We want corporation plots. I am sorry, there is a misinterpretation. 641 plots are notified. I am asking 533. Except me, nobody has demanded, nobody has asked. I am the first come, first service. 15 days time is in the notification. 7 years gone. నా 62 ఏళ్ళు వచ్చింది, నేను ఎన్నడూ ఇల్లు కట్టుకోవాలి? నేను సావకముందు ఇల్లు కట్టుకొని ఇస్తారా లేదా? రైట్ ప్రభాకర్ గారు, మరి మీరు దానికి సంబంధించి హౌసింగ్ బోర్డుకి సంబంధించి మరి ప్రెసిడెంట్గా ఉన్నారట, మరి ఇందులో కూడా మీకు మెంబర్గా ఉన్నారట, మరి ఎలా యాక్టివ్ ఎలా ఉంటారు? బిఫోర్ యూ
Before you that letter, Please scan this, sir. Please scan this. he has said it, whichever he has said it, it is right in front of you. What else further I can say? Their priorities, వాళ్ళది ఏది ఇప్పుడు ఇమీడియట్గా సాల్వ్ Please చేయవలసిన request ప్రాబ్లం on the camera, Honorable Chief Minister, to give appointment. Please request that. అదిగా నేను చెప్తే ఇప్పుడు యూ సెడ్ ఇట్ మీరు చెప్పుడు ఇక నేను అపాయింట్మెంట్ డైరెక్ట్ నేను ఇవ్వడము ఇది ఇవ్వడము అడగండి అది. సార్, నేను అడిగేది ఏమున్నది యూ హ్యావ్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇక మీ మీడియా ముందు వచ్చి సీఎం గారు నువ్వే చెప్పి నాకు ఇవ్వండి, నేను ఒక్కరిని ఇట్లా పోతా హీరోని అంటే ఎట్లా? దెర్ ఇస్ ఎ లెట్ డౌన్ ప్రొసీజర్, దేర్ ప్రియారిటీస్, ఇట్ ఈస్ రైట్ యాజ్ హీ హిమ్సెల్ఫ్ సెడ్ ఇట్. ఆల్ హీ హాజ్ ఎక్స్ప్రెస్ హిస్ ఫీలింగ్స్, హిస్ యాంగిష్. లాస్ట్ టైం కూడా ఒక స్టేజ్లో, ఎందుకంటే యాంగిష్ ఎందుకు వచ్చిందని నన్ను అడిగారు, అంబేద్కర్ సర్కిల్లో ఎట్లా అన్నాడు నేను గద్దె దించుతా అని, నువ్వు ఎందుకు కూర్చున్నావు, ఏమి మీరు ఇద్దరు దోస్తులని నువ్వు దాన్ని ఖండించవా అంటే, మరి ఆయనకు పాపం మళ్ళీ ఆయనకే కానీ మాకే కానీ అందరికి ఉన్నది. కాదండి, అందరు వీఆర్ ఆన్సరబుల్ టు మెనీ పీపుల్. అదే చెప్పండి. ఐఎమ్ రెడీ టు పే, ఐ హావ్ పేడ్. రైట్ ప్రభాకర్ గారు ఏమంటారు మరి దీనికి సంబంధించి? చెప్పారు కదా, ఇదంతా డిస్కషన్ ఏంటి, డిస్కషన్ అదే కదా జరిగేది. అది లెటర్ రాసాము, దాన్ని ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్, దేర్ ప్రియారిటీస్ దే ఆర్ గోయింగ్ త్రూ. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎన్నో చెప్తారు, చేంజ్డ్ సర్కమ్స్టెన్సెస్లో మళ్ళీ ఎక్కువ ఇక నాకు మళ్ళీ నన్ను క్వశ్చన్ అడిగితే చెప్పాలి కదా, We'll do our job. నన్ను అడుగుతున్నారు కాబట్టి. Thank you very much. ప్లీజ్ అడ్రస్ వన్ మోర్ లెటర్ రిమైండర్ టు డీజీపీ గారికి అప్లై చేసుకుంటే ఒక లెటర్ ఇవ్వండి. ఎస్ శ్రీనివాస్ గారు ఏమంటారు దీనికి? My suggestion is referring to that old letter, whatever the president has the capacity, president మన సొసైటీ ఏదైతే హౌసింగ్ సొసైటీ రాశారో, అఫ్ కోర్స్ ఇప్పుడు సొసైటీ అది ఎగ్జిస్టింగ్ లో లేకున్నా కూడా కమిటీ మెంబర్ గా రాయొచ్చండి. ఓకే, దట్ మ్యాటర్ ఇస్ స్టిల్ పెండింగ్ కాబట్టి ఐ రిక్వెస్ట్ రంగారెడ్డి ప్లీజ్ డ్రాప్ ద లెటర్, లెట్ యూ టేక్ ఈ సిగ్నేచర్ అగైన్, అడ్రస్ టు చీఫ్ మినిస్టర్ డైరెక్ట్లీ. మీరు అది దాన్ని పర్సూ చేయండి ఇష్యూ. 6 మెన్ కమిటీ ద్వారా ఎట్లా పోతుందో పోదు, కానీ మళ్ళీ దాన్ని పర్సూ చేయండి. డోంట్ కామెంట్ ఎనీథింగ్ ఆన్ దట్. లెట్ us రిక్వెస్ట్ సీఎం గారు ఈ హుజరాబాద్ ఎలక్షన్ తర్వాత సార్ను కలవడానికి ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ వస్తున్నాడు సార్, 26 నాడు కలవచ్చు కదా అక్కడ. ఏది వాళ్ళంతా ఇక వాళ్ళ బిజీ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన బిజీలో మనం ఉండాలండి. లెట్ us ప్రాక్టికల్లీ స్పీక్ అండి. మన బిజీలో మనం ఉండాలి. ప్రాక్టికల్లీ స్పీక్. There is no Every time వాళ్ళదే నా priority. రైట్ రంగారెడ్డి మన గారు priority లేదా? ఎస్ 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 They don't give priority to soldiers. ఓకే They give priority, but not at this juncture. What is the ఇప్పుడు ఇన్ని రోజులు ఆగిన ఒక వారం 10 రోజులు ఆగలేమా? 7 ఏళ్ళు ఆగినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి 7 ఏళ్ళు, ఈయన 7 ఏళ్ళు, ఎట్లా ఇస్తారు? 14 ఏళ్ళు అండి. మినిస్టర్స్ అంతా అక్కడక్కడ ఉన్నారు. త్రేతాయుగంలో 14 ఏళ్ళు శ్రీరామునికి, Right, రంగారెడ్డి గారు. ద్వాపరయుగంలో 12+1, రంగారెడ్డి గారు. కలియుగంలో కూడా 14 దాటుతున్నాయి. రంగారెడ్డి గారు, మీకు కావాల్సిన విషయాన్ని మీడియా ముందుకు వచ్చారు కాబట్టి మరి సంయమనం మీరు వహించాల్సిన అవసరం ఉంటుంది. మీరు మీ reply సమస్యని మీరు ఎంత ఇంకెన్ని ఏళ్ళు? సోల్జర్ ను మీరు 14 ఏళ్ళు నింపితే ఆర్డినరీ పర్సన్ సంగతి ఏంది? రైట్ శ్రీనివాస్ గారు ఏమంటారు? ఓకేనా? ఎస్ ప్రభాకర్ గారు, నేను చెప్పానండి, మొన్న మీటింగ్లో చెప్పాము, ఇది ఏదైతే ఉందో ఇట్ హాస్ కమ్ ఫర్ డిస్కషన్. దెన్ ఈ సెడ్ డీజీపీ గారి దగ్గర ఎజెండాలో నెక్స్ట్ మంత్ మనం డిస్కస్ చేద్దామని చెప్పారు. డిస్కస్ చేసిన తర్వాత ప్రియారిటీస్ క్రమంగా ఏది చేస్తారు, ఏది అవసరం లేదు, వాటి ఇప్పుడు 33 ఆల్రెడీ చేశానన్నారు. ఇప్పుడే సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎక్స్ ఆయన మాట్లాడాడు, 19 ఎకరాల గురించి రికమెండ్ ఇప్పుడు మీరు చేశాను. ఎవరితో మాట్లాడారు? ఎవరు ఫోన్ చేశారు? ప్రవీణ్ కుమార్ గారు ఎక్స్ మొన్నటి వరకు లాస్ట్ మంత్ వరకు వారు ఇప్పుడు లెటర్ చూపించారు కదా, వారి లెటర్ రీజనల్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ కరీంనగర్. రైట్ ఎక్స్ మొన్న ఎక్స్ అయిపోయారు, ఓకే ఓకే వారి లెటర్ రాశారు, ఆ లెటర్ కూడా చూపించారు, వారు పర్సూ చేస్తున్నారు. మరి దానికి ఓకే సార్, అవర్ అప్పీల్ ఇస్ మెయిన్లీ ఫర్ 533 plots, సార్, Okay. నాట్ ఫర్ 36. 36 చాప్టర్ ఇస్ అయిపోయింది అది. సో రిమైనింగ్ members, those who have been waiting for the last almost 7 years, ఇప్పుడు మొత్తం సొసైటీ టోటలీ బ్యాంక్రప్ట్ అయిపోయింది. అండ్ వీ హవ్ రిఫండెడ్ టోటల్ మనీ. నో బడీ హెస్ పేడ్ ఎక్స్ట్రా అమౌంట్ అదర్ దాన్ ద మెంబర్షిప్ అండ్ షేర్ క్యాపిటల్. అండ్ వీ హెవ్ స్పెండ్ సో మచ్ ద ఎక్స్పెండిచర్ ఎలా అవుతుందంటే దాని ఇంట్రెస్ట్, షేర్ క్యాపిటల్, మెంబర్షిప్ అంతా వాడుకొని మొత్తం ఇది నడుపుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఎవరికి ఫైనాన్షియల్ లాస్ అయితే ఏం లేదు, బట్ సమ్ పీపుల్ హావ్ టు గెట్ సమ్ మనీ ఆఫ్ కోర్స్. How much investment I made, Mr. Srinivas? You know, you don't know? You Either put me 27 lakhs liability on me. I don't know. That's what I'm not blaming you. I think that is a don't personal, interfere, you know. Rangareddy. No, society asked loan I have given. ఓకే That's what I'm telling you. Why you are Your signature is there. You yourself said you accept the liability. I have paid.
Liability is, but why do you did not clear that another 18 Please people? read are the awaiting? minutes book. 18 people are still awaiting the. I am not responsible. Prabhakar Rao is responsible for. That's what I'm telling you. ప్రభాకర్ No, రావు don't blame each other. Don't blame each You are other. 6-man committee member. You are the president. ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటూ పోయి ఇష్టం వచ్చినట్టు ఎట్లా పెడతారండి? ఎలా ఖర్చు పెట్టారంట? ఇష్టం వచ్చినట్టు ఎట్లా పెడతారండి? ఎలా ఖర్చు పెట్టారంట? 5 lakhs contributed to government. ఎవరు చెప్పారు? General body. అవునండి. You are అది saying ఎట్లా you చెప్ప- signed. You signed. శ్రీనివాస్ గారు No. ఆ రోజు నేను- మీరు నేను- ఛాలెంజ్ I చేశారా? objected. ఇది No. వద్దని? I No. objected, sorry. అది You are not correct. let him say that. No, శ్రీనివాస్ గారు object- చెప్పండి. Time He is and wrong, again I I will have correct కనీసం him. no He చెప్పండి. is wrong, I will prove. Let him రైట్ give శ్రీనివాస్ గారు given ఏమంటారండి దీనికి సంబంధించి? He is wrong, ఒకవేళ Srinivas is wrong, I will prove. ఆగండి. On record. చెప్పండి. You are lying, he is lying. Srinivas Both garu- are lying. Srinivas We garu have a చెప్పండి. minutes book. శ్రీనివాస్ గారు We అంటే are going మీరు back మరి again, ప్రభాకర్ unwanted గారు things. Let us not ఒకవేళ discuss అబద్ధం on There was a చెప్తున్నారన్నారు general రంగారెడ్డి body గారు meeting ఏమంటారు? on 29 Gurugaru, August hello. 2015. డోర్ We met ముందు Chief Minister చెప్పాడు after అది 4 days. 2 లక్షలు ఇవ్వద్దని. మనం గవర్నమెంట్ No. డబ్బులు ఇచ్చి పెట్టుకున్నారు. గవర్నమెంట్ డబ్బులు ఇచ్చిన అరగంట వాళ్ళు లొల్లి You are పెట్టుకున్నారు. wrong. అడగండి. Before meeting Chief Minister, 4 days before general body meeting was there, it was approved in the general body Prabhakar, meeting. please hold on. Then only it Leave was it now. given. Let Please him give leave- the clarification. కట్ చేయండి రైట్ అది ఇష్యూ శ్రీనివాస్ అవసరం గారు లేదు ఒకసారి క్లారిఫికేషన్ ఇవ్వండి మీరు. దట్ ఇస్ నాట్ ద ఇష్యూ టు బి డిస్కస్డ్ హియర్ నౌ లీవ్ ఇట్ బికాజ్ దట్ ఇస్ ఇన్వాల్వ్ విత్ ద గవర్నమెంట్ ఏదో అప్పుడు ఏదో ఇచ్చాము Come ఓకే out na. వాట్ Why we ఈస్ should, కమింగ్ concede? ఒకరికి మనం He is ఎవరికైనా blaming సాయం me. చేసి సాయం చేసామంటే ఎంత అది చెడ్డగా ఉంటుంది అది వదిలేండి అప్పటి పరిస్థితి బట్టి ఇచ్చాము అది వేరే విషయం మరి గట్లను అదే వదిలేండి దాని గురించి ప్రభాకర్ రావు వదిలేయండి. అంటే ఇచ్చినామంటావు? ఓన్లీ జనరల్ బాడీ ఇచ్చిందన్న. మరి అట్లే చెప్పు. జనరల్ బాడీ రిజల్యూషన్ వాస్ దేర్ బిఫోర్ గివింగ్ 4 days ముందు జరిగింది. 29th August నాడు జనరల్ బాడీ మీటింగ్ అయింది. Now you are left with the hardly some 15 minutes I think. After 4 days. ఇట్లా చేసుకుంటా You yourself moved a proposal. Let us contribute Haritaharam. Let us contribute Mission Kakatiya. Let us contribute Gramajita. చూడండి, ఆ రోజు లొల్లి పెట్టుకున్నారు మీరిద్దరు. అది తర్వాత అండి. 2 lakhs కొరకు He was opposing you. ఛాలెంజ్ రీసెట్ ఇట్ షుడ్ నాట్ బి గివెన్. నేను next time వచ్చినప్పుడు నేను minutes book ను అది పట్టుకొని వస్తా. అవన్నీ అక్కడ పెట్టి సైన్ పెట్టు జేబులో పెట్టి పోతా అంటే ఎట్లా? 132 మంది ఫుల్ కాదు. Don't 132 మంది సిగ్నేచర్. గారు డోంట్ ప్రభాకర్ రావు లీవ్ ఇట్ ఐ టోల్డ్ యూ వరీ అబౌట్ దట్ లీవ్ ఇట్ నౌ రైట్ శ్రీనివాస్ గారు మరి దీనికి సంబంధించి ఆర్బిట్రేటింగ్ ఎలా ఉంటుందంటారు? మరి ఏం చెప్పండి జరగబోతుంది సార్ ఏమన్నారు దీనికి సంబంధించి ఒక సమస్య ఒక తుది పరిష్కారానికి ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారా? బెస్ట్ సార్ సమయం ఇప్పుడు జరిగింది సార్ మేము ఆల్రెడీ వీ వెయిటెడ్ ఫర్ 7 years నౌ ఐ రిక్వెస్ట్ ఇప్పుడు ప్రభాకర్ రావు 14 years గారికి sir, 7 కాదు 14. అదే మనం యాక్చువల్గా You joined in 14. I joined in 7. అది పోయినసారి కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు గవర్నమెంట్ ఆఫ్ మన తెలంగాణ గవర్నమెంట్ ఈయనే ఉత్తమ్ కుమార్ రెడ్డిని జైలుకు పంపితే ఎన్నడో మనం బయటపడు. ఇదే మనకి ఈ లూజ్ టంగే వద్దని లూజ్ టాక్ చెప్తున్నాను కాదు. దిస్ ఈస్ రియాలిటీ వాట్ ఐఎమ్ టాకింగ్. వద్దు సార్ మీరు ఎక్సర్విస్మెన్ గా కొంచెం క్రమశిక్షణ ఏం క్రమశిక్షణ? Maintain చేయండి, అసలు క్రమశిక్షణ discipline maintain ఆ చేయండి. మంత్రికి They expect- ఉండేనా అన్నాడు. ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ He was not the defense officer. ఇట్స్ నాట్ కరెక్ట్ He was not the defense officer. First he should have sense. అయిపోయింది వాట్ ఈస్ యూజ్ ఆఫ్ వేస్టింగ్ యువర్ టైం అరే I am the sufferer. You are not the sufferer. వేరే యు ఆర్ మీ సఫరర్ వదిలే ఇప్పుడు వాట్ ఈస్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ Only one action is left. Prabhakar Rao has to enter into Pragati Bhavan. Yeah. Tell the CM ground realities. డెఫినెట్లీ That's all. హి విల్ డు ఇట్ బట్ యు హావ్ టు చేంజ్ Thank యువర్ you. యాటిట్యూడ్ రైట్ Thank you. ప్రభాకర్ గారు మీరు ఇప్పుడు మరి positive గా ఆ ఉండండి. విషయం Don't be చెప్తే negative. ఒకవేళ మరి దీనికి Be కంక్లూజన్ వచ్చే positive, be అవకాశం polite. ఉంటుందేమో. ఒకవేళ Try to అంశాన్ని develop మీరు your soft సీఎం skills, గారి దృష్టి please. తీసుకెళ్లే అవకాశం ఉందంటారా? నాకు అంత కెపాసిటీ సీఎం గారికి ఇట్లా పోయేటువంటి కెపాసిటీ లేదండి. టు బి ఫ్రాంక్ స్టాట్యూటరీ బాడీ అడ్వైజరీ అవుట్ ఆఫ్ 6 members ఐ ఆమ్ ఆల్సో వన్. దాన్ని You are కన్వీనర్ supposed to ఒక్క go to నిమిషం అండి, DGP will carry you there. కన్వీనర్ గారు ఉన్నారు. దానికి పుట్ ఇన్ ద మీటింగ్ మొన్నటి మీటింగ్ 12లో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అంటున్నారు డీజీపీ గారి దగ్గరికి పోతానని. ఇది Again you are పెడదాం. doing wrong thing. ఇక మళ్ళీ లేదు అంటే మేము ఆల్రెడీ శ్రీనివాస్ Okay, గారు we'll మేము discuss it అనుకున్నాం later, ఒక don't టీమ్ డైరెక్ట్లీ విల్ వెయిట్ ఫర్ ఎలక్షన్స్ 15th వరకు చూసి ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తర్వాత ఇంకో election లైక్ మైండెడ్ పీపుల్ శ్రీనివాస్ గారు ఇంకా వేరే సభ్యులు కూడా ఉన్నారు, అంతా కలిసి డీజీపీ గారి దగ్గరికి పోయి డైరెక్టర్ గారి దగ్గర ట్రై చేస్తాము. లేదు అంటారు ఇక మరి ఇది చాలా బర్నింగ్ ఇష్యూ అయిపోయింది, చాలా పెండింగ్ ఉంటే కష్టం ఎట్లా అన్నది ఇప్పుడు మీరు అంటున్నారు. రెడ్ కార్పెట్ డీజీపీ గారి దగ్గరికి పోతాం, వాళ్ళంతా మిగతా వాళ్ళంటే ఈ సొసైటీ ఇట్లా నో వన్ ఈజ్ కోఆపరేటింగ్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్. ఆ రోజు నేను ఈ ఇష్యూ రేజ్ చేస్తే కూడా ఇక నేను ఐ డోంట్ వాంట్ రివీల్ ఆల్ దిస్ విత్ ఇన్ ద 4 walls విచ్ వాస్ టేకెన్. నో వన్ హెస్ కోఆపరేటెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్. ఇక నేను ఎక్కువ చెప్పదలుచుకోవాలా, కెమెరా ఉంది కాబట్టి. శ్రీనివాస్ గారు కూడా మేము కూడా అనుకున్నాం 5-6 సభ్యులు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, నాట్ ఓన్లీ ప్రభాకర్. వీళ్ళ పోతేనే అక్కడ రెడ్ కార్పెట్ ప్రభాకర్ రావు అంటే బంధుత్వం వేరు,
రిలేషన్షిప్ ఈజ్ డిఫరెంట్. హరీష్ రావు గారు ట్రెమండస్లీ ఈజ్ వర్కింగ్ మీరు డే అండ్ చుట్టాలా నైట్. అండి? రిలేషన్ చాలా దగ్గర చుట్టమండి, చాలా దగ్గర చుట్టం అంటే నాకు డైరెక్ట్లీ నాట్ విత్ దట్. హరీష్ రావు గారు ఒక్క నిమిషం, హరీష్ రావు గారు బేసికలీ వారి నాన్నగారు, మేమంతా ఇట్లా కూర్చుండి గ్రేటెస్ట్ పర్సన్ హరీష్ రావు గారు. డే అండ్ నైట్ ఆయన చూస్తుంటే నాకు నిద్ర పడతలేదు, నేను కూడా పోవాలా. సీఎం గారు చెప్పారు, ప్రభాకర్ నువ్వు ఒక మార్గదర్శకం, మాజీ సైనికులు అంటే ప్రజలు నమ్ముతారు, మేము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో మీరు ప్రజలలోకి తీసుకెళ్ళండి, మళ్ళీ మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే ఇవ్వండి అని. దాని క్రమంగా నేను అక్కడ సిద్దిపేటలో కలెక్టర్ గారి దగ్గర పోయినా. వారు ఇనిషియల్లీ కొద్దిగా ఈ వాజ్ రిలక్టెంట్. వెన్ ఐ టోల్డ్ హిమ్ దిస్ ద మెసేజ్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, మీ దగ్గర రమ్మని, మీరు కాల్ ఫర్ ఎ మీటింగ్, నేను తప్పకుండా పిలుస్తాను మీటింగ్, మీకు అందరికీ లంచ్ అరేంజ్ చేస్తా అన్నారు. అట్లా ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా నెక్స్ట్ కెప్టెన్ రఘునందన్ గారి ఏదైతే ఉన్నదో 26 జనవరికి కరీంనగర్ నుంచి మేము ఎంటైర్ ఐ హ్యావ్ డిసైడెడ్ డెఫినెట్లీ నాట్ ఓన్లీ ఇన్ మై దిస్ specific this small issue, besides this there are several other things we will mobilize the people చైతన్యపరిచి కొంత సీఎం గారు తప్పకుండా ఐఎమ్ షో ఈ లోపల ఆర్మ్ ఫోర్సెస్ డిఫెన్స్ ఏదైతే ఆర్మ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఉన్నదో 7th డిసెంబర్కు తప్పకుండా ఐ హ్యావ్ ద హోప్, రే ఆఫ్ హోప్. అందరికి ఇచ్చారండి, అందరికి ఇచ్చారు. కుమ్మరి, చాకలి, మంగలి, వెలుమ, బలిజ, అన్ని కులస్తులకు, కాపు సంఘము, వైశ్యుల సంఘము అందరికి ఇచ్చారు. మాది ఒక్కటే ఎందుకు రాలేదు అనేది నాకు కూడా బాధ ఉంది. కొంత నేను వీళ్ళు వాళ్ళని అడిగితే మీకు ఎట్లా పెడుతున్నారండి, మీకు వాళ్ళందరికీ పోసింది చల్లగా ఇలా ఇది, మీకు అక్కడ పెరుగు తయారవుతుంది. ఆర్మ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే రోజు ఒకటి చాలా పెద్ద మొత్తంలో మీకు కూడా చెప్తారని. ఏం ఇస్తామంటే నా చేతులు మళ్ళీ ఇదే ప్రాబ్లం, ఏం ఇస్తామంటే నా కెపాసిటీ ఎట్లా ముఖ్యమంత్రి గారు కనుక ఫౌండేషన్ స్టోన్ ఏం మర్చిపోతే నేను 4 ఏళ్ళు లోపుకే పెట్టినా రక్షణ మంత్రిని తీసుకొని చేయించుకుంటా. మస్ట్ వెల్కమ్. సీఎం గారు కూడా వస్తారు కదా, దాంట్లో తప్పేమున్నది. రంగారెడ్డి గారు ఆబ్జెక్షన్ సార్, నీవు స్థలం లేకపోతే ఏ మంత్రి ఏంది, అది కాదు క్వశ్చన్ అక్కడ కాదు. మనకైతే అలాట్మెంట్ అది అఫీషియల్ కావాలి కదా. I have already got 36, sir. I am paying for that 36. I am ready to accept the payment. They are not accepting the payment. What is the allotment? 2015 we got the allotment. అవునండి, మీరు అంత తొందర ఎందుకు పడుతున్నారు? సీఎం గారు ఇంకెన్నేళ్ళండి హలో కేసీఆర్ డిఫెన్స్ కాలనీ పెడదాం అనుకున్నావా రంగారెడ్డి గారు? కేసీఆర్ డిఫెన్స్ కాలనీ, కేసీఆర్ కాలనీ, డిఫెన్స్ కాలనీ మీకు ఇంటెన్షన్ ఉందా? ఎందుకు లేదు? ఉంటే దెన్ గెట్ రెడీ. ఓకే, రావు రంగారెడ్డి గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. మరి బోయినపల్లి ప్రభాకర్ గారు మరి మీకు కూడా థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఎం శ్రీనివాస్ గారు మరి మీకు కూడా ధన్యవాదాలండి. మరి మొత్తానికి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలను మరి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారి యొక్క సమస్యలను కూడా తీర్చితే మేము కూడా అందరిలానే ఉంటాం. సో మేమేం పెద్ద హీరోలేమేం కాదు, కాకపోతే సమస్యలతోటి మేము ఫైట్ చేయలేకపోతున్నాం అంటూ కూడా మరి వారు తమ యొక్క విషయాన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదు, సో ఎప్పటికీ సర్వీస్లో ఉండే మనుషుల్లాగా మేము మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వాలకు కానీ లేదా ఈ యొక్క ప్రజలకు కూడా సేవ చేసేందుకు మేము ఉన్నాం. బట్ మాకున్న సమస్యలు మాత్రం మరి మీరు తీర్చండి అంటూ కూడా మరి సీఎం గారికి చెప్పడం జరుగుతుంది. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.